తెలంగాణలో అత్యంత అందమైన రంగుల పండుగలలో ఒకటి బతుకమ్మ. బతుకమ్మ అనే పదానికి అర్థం బతుకు అమ్మ అంటే అమ్మగారిని సజీవంగా చేసుకోవడం. ఈ పూల పండుగ వెనుక గొప్ప పురాణ కథ ఉంది. చాలా కాలం క్రితం చోళ వంశానికి చెందిన రాజు ధర్మాంగడు మరియు రాణి సత్యవతి పాలించారు. చాలా సంవత్సరాలు వారికి సంతానం కలగలేదు. వారు భగవతి మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఒక పాప పుట్టింది. ఆ చిన్నారి లక్ష్మీదేవి కరుణతో పుట్టిందని అందరూ నమ్మారు. ఆమెను బతుకమ్మ అని పేరు పెట్టారు. అంటే అమ్మా, నీవు బతుకుము, ఎల్లప్పుడూ మా మీద కరుణ చూపుము అనే భావన. మరొక పురాణం ప్రకారం మహిషాసురుడిని 9 రోజుల పాటు యుద్ధం చేసి జయించిన తరువాత గౌరీదేవి అలసిపోయి యోగా నిద్రలోకి వెళ్ళింది. దేవతలు ఆమె మేల్కొనాలని ప్రార్థించారు. ఆ సమయంలో ప్రజలు పూలతో గోపురంలాంటి అలంకరణలు చేసి పాటలు పాడి అమ్మా బతుకు అని ప్రార్థించారు. ఈ సంప్రదాయమే తర్వాత బతుకమ్మ పండుగగా మారింది. ఇంకో విశ్వాసం ప్రకారం బతుకమ్మ పండుగ ప్రకృతి, సంతానం మరియు సస్యశ్యామలతకు ప్రతీక. ఈ పండుగ కాలంలో తెలంగాణ ప్రత్యేక పూలు తంగేడు, గునుక, బంతి మొదలైనవి వికసిస్తాయి. అందుకే ప్రకృతికి కృతజ్ఞతగా భూమాతను ఆరాధించే పండుగగా భావిస్తారు. ఈ పండుగ రోజుల్లో మహిళలు సాయంత్రం సమయాల్లో అందంగా అలంకరించి వివిధ పూలతో గోపురాకారంలో బతుకమ్మ తయారు చేస్తారు. పైన పసుపుతో తయారైన గౌరమ్మ విగ్రహాన్ని ఉంచుతారు. ఆ బతుకమ్మ చుట్టూ వలయంగా చేరి సాంప్రదాయ పాటలు పాడుతూ చేతులు చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజున పెద్ద ప్రదర్శనగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు లేదా నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇది అమ్మవారు తమ స్వర్గలోకానికి తిరిగి వెళ్లడాన్ని సూచిస్తుంది. అందువల్ల బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు, అది భక్తి, స్త్రీ శక్తి, ప్రకృతి కృతజ్ఞతకు ప్రతీక. ఇది సమాజాన్నే ఒక్కటిగా కట్టిపడేస్తుంది, గౌరీదేవిని గౌరవిస్తుంది, మనకు జీవన చక్రం, సస్యశ్యామలత, ఐక్యత గుర్తుచేస్తుంది.